అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని జంబుగుంపుల గ్రామం పండగ వాతావరణం దాల్చింది. గ్రామంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే సురేంద్రబాబుకు గ్రామస్తులు, టీడీపీ నాయకులు డ్రమ్స్, తప్పెట్లు మోగిస్తూ స్వాగతం పలికారు. తర్వాత గ్రామంలోని మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి అలాగే ఘన నివాళులు అర్పించారు. మండల పరిధిలోని జంబుగుంపల గ్రామంలో 6 కిలోమీటర్ల మేరకు 2 కోట్ల ప్రభుత్వ వ్యయంతో తార్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామని ఎమ్మెల్యే వెల్లడించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని నేరుగా ప్రజలతోనే అర్జీలు స్వీకరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను దోపిడీ చేశారని ఎమ్మెల్యే సురేంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేపడుతుందని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలియజేశారు. కళ్యాణదుర్గంలో రాబోతున్నాయి, జరగబోతున్నాయి. మీరు మొన్ననే చూశారు. కళ్యాణదుర్గం పట్టణంలో ఎంతో అభివృద్ధిగా రోడ్లు వెడల్పు చేయడం కానీ, కరెంట్ పోల్స్ మార్చడం కానీ, అలాగే సర్కిల్ పెద్దగా చేయడం కానీ, మనం మొన్న వాల్మీకి సర్కిల్ కావచ్చు, కనకదాస్ సర్కిల్ కావచ్చు, అంటే ఆ సర్కిల్కి ప్రతిరూపం ఏమంటే మన పట్టణం అభివృద్ధి అవుతుందన్న దానికి ఒక ముఖ్యమైన గమనిక. ఎందుకంటే ఇలాంటి మహానుభావులు అంబేద్కర్ కావచ్చు, వాల్మీకి కావచ్చు, అలాగే కనకదాస్ కావచ్చు, లేదా ఎన్టీ రామారావు కావచ్చు, ఇలాంటి మహానుభావుల విగ్రహాలు ఎప్పుడైతే మనం ప్రజలు కోరుకుంటున్నారో అవి పెట్టినప్పుడే మనం కూడా రోడ్లు కానీ ఇంకోటి కానీ బాగుపడితే ప్రజలు కూడా సహకరిస్తారు. అన్ని విధాలు కూడా రోడ్లు వెడల్పోయినాయి. ఈ మధ్యకాలంలో పని పాట లేకుండా కొంతమంది రోడ్లపైన వచ్చి లేదా ఏదో రకంగా వచ్చి విమర్శిస్తే తనేదో మొత్తం ప్రచారం అవుతారనే ఉద్దేశంతో అది ఇది విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే అతని పేరు చెప్పుకోవడానికి ప్రజలకు ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తున్నా, ప్రజల నమ్మకాన్ని, ప్రజల కోసం నేను పాటుపడేవాడిని, ప్రజల కోసం కష్టపడేవాడిని. అది ఏ రకంగా ప్రజల సొమ్ము కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చూశారు, రకరకాలుగా కూడా దోపిడీ చేశారు. దోపిడీ చేసి ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు. కానీ నేను ఇదే ప్రాంతం వాసిని, ఇదే కళ్యాణదుర్గం వాసిని. నా గ్రామం కళ్యాణదుర్గం నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే నా గ్రామం ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక గ్రామంలో పుట్టి ఈరోజు కూడా నేను ఒక పెద్ద రైతు కుటుంబంలో ఈరోజు కూడా వ్యవసాయం